ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్క అక్క చెల్లుకు 1500 రూపాయలు ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు దాకా దాని మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు. మీరు ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం, మేము అడగం. కానీ ఎప్పటి నుంచి ఇవ్వదలుచుకున్నారు, దాని క్రైటీరియా ఏంది అని కూడా చెప్పలేకున్నారు. ఇది అన్యాయం కాదా? ఈ 2 నెలలు 1500 కోల్పోలేదా మహిళలు? దాదాపుగా 2 కోట్ల మంది మహిళలు ఆ 1500 కోల్పోయినట్లే కదా. మరి 2 నెలలు వాళ్ళకు ఉచిత గ్యాస్ ఇవ్వలేదు కదా. ఈ 2 నెలలు వాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇవ్వలేదు కదా. అన్ని నష్టం. మీరు చెప్పినారు మేము ప్రమాణ స్వీకారం చేస్తేనే అమలు చేస్తామని చెప్పి, మరి అయినా ఎందుకు చేయలేదు? ఈరోజు రైతులకు ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి 2 నెలలు అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకి పెట్టుబడి నిధి రైతు భరోసా ఇవ్వలేదు. మీరు 20,000 ఇస్తామన్నారు. ఆ 20,000 ఎప్పుడు ఇస్తారు, ఏ టైప్ లో ఇస్తారు అని చెప్పి ఇంతవరకు మీరు ఆలోచన చేయలేకున్నారు. అమ్మఒడి స్కూల్స్ తెచ్చి 2 నెలలు అయిపోయింది. మీరు ప్రతి ఒక్క వచ్చిన నెలలోనే చేయమని చెప్పి అడగడం లేదు. కనీసం మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అటువంటిదైనా ప్రజలకు చెప్పండి.